చాలా మందికి నేను చెబుతూ ఉంటాను, అవకాశం ఉంటే పిల్లల్ని అలాంటి వాడికి తీసుకెళ్ళండి అని. ల్యాంకాస్టర్ వెళ్ళిన తర్వాత ధన్య చిన్నపిల్ల 1 year కొంచెం ఏడుస్తుందని చెప్పి బ్లెస్సీ గారు నేను బయటికి తీసుకొచ్చాం. ఆ షో ఇంకా జరుగుతుంది. ఒక నర్సింగ్ రూమ్లో, బేబీ నర్సింగ్ రూమ్ ఒకటి ఉంది. ఆ రూమ్లోనికి ధన్యాన్ని తీసుకొస్తే అక్కడ కపుల్ 2 పిల్లలు ఆడిస్తున్నారు. వారిద్దరు కూడా డౌన్ సిండ్రోమ్తో ఉన్నారు. ఇద్దరు కూడా చిన్నపిల్లలు, ఇద్దరు కూడా కళ్ళు సరిగా కనబడవు అంట. ఆ తర్వాత వారు రకరకాల పరిస్థితులు, డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళ పరిస్థితులు మనకు తెలుసు కదా, ఆ స్థితి అక్కడ ఉంది. ఆ పరిస్థితిలో జరిగిన విషయం ఏంటి అంటే, ఆ డౌన్ సిండ్రోమ్ ఉన్న బిడ్డల్ని చూసినప్పుడు వాళ్ళని చూసి అన్నాము, అయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చిందండి, దీనికోసం మీరు ఎప్పుడైనా ఏమన్నా బాధపడుతూ ఉంటారా, 2 పిల్లలు అలా ఉన్నారు అని వారితో ఏదో కొంచెం సింపతిగా మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, మా పేర్లు కనుక్కొని, వెస్లీ గారు వీరు మా పిల్లలు కాదండి అన్నారు. మీ పిల్లలు కానప్పుడు మీరు ఎందుకు ఇంత చక్కగా చూసుకుంటున్నారంటే, మాకు ఆల్రెడీ దేవుడు మాకు 4 బిడ్డలను ఇచ్చాడండి. అయితే మాకు ఒక ఆశ ఏంటంటే, ప్రపంచంలో డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్ని పెంచుకోవాలని ఆశ మాకు. అలాంటి వారి పక్షంగా ఉండాలి, అది కూడా వారు అనాథలై ఉండాలి. తల్లిదండ్రులు లేని ఆ పిల్లల్ని పెంచుకోవాలంటే మొత్తం ప్రపంచం అంతా వెతుకుతూ ఉంటే, యుక్రెయిన్లో ఈ రోజున రష్యా యుక్రెయిన్ వార్ వచ్చిన తర్వాత యుక్రెయిన్ గురించి చాలామంది తెలుసు. ఆ దేశంలో 2 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేరట వాళ్ళకి. ఆ పుట్టినప్పుడే వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, ఏదో పరిస్థితి వల్ల తల్లిదండ్రులు లేరు, వారు అనాథలుగా ఉన్నారు, డౌన్ సిండ్రోమ్తో ఉన్నారు అనే విషయం తెలుసుకుని వీరు అమెరికా నుండి యుక్రెయిన్ వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా కూడా నెరవేర్చి, ఆ అడాప్షన్కి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేసి యుక్రెయిన్ గవర్నమెంట్కి చాలా ధనాన్ని కట్టి ఎట్టకేలకు వారిని తమ పిల్లలుగా చేసుకుని అమెరికా తీసుకొచ్చి వారిని చక్కగా చూసుకుంటూ ఉన్నారు. ఎంత సంతోషం అనిపించిందంటే వాళ్ళని చూసిన తర్వాత, ఈరోజు కడుపును పుట్టిన వారికే అలాంటి ఏమన్నా చిన్న చిన్న పరిస్థితులు ఉంటే, అయ్యో మా బతుకేంటి, మా జీవితం ఏంటని వాపోతున్న అనేక మందికి వారొక మాదిరిగా నిలబడి, వారి కాని పిల్లలు, అది కూడా డౌన్ సిండ్రోమ్తో ఉన్న వాళ్ళని తీసుకుని ఆ 2 తల్లిదండ్రులు ఎంత చక్కగా పెంచుతున్నారంటే కళ్ళం నీళ్ళు వచ్చిన నాకు బ్లెస్సీ గారికి. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే, అడాప్షన్ అనేది కొన్నిసార్లు మనం చూస్తున్నప్పుడు, ఒకవేళ అన్నీ బాగుంటే, అన్ని పరిస్థితులు బాగుంటే చేసుకున్న వాళ్ళు ఉంటారేమో, కానీ అలాంటి దౌర్భాగ్యన పరిస్థితులు ఉన్న వారిని ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారా? మనలో ఏ మంచి చూసి దేవుడు తన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు? మనలో ఏ గొప్పతనాన్ని చూసి దేవుడు తన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడంటే ఏమిలే, మనలో ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం మనలో లేకపోయినా క్రీస్తు ప్రభువును మనం ఆశ్రయించాం కనుక, ఆయన్ను వెంబడించాలని నిర్ణయించుకున్నాం కనుక దేవుడు ఒక గొప్ప బహుమానం మనకిచ్చాడు. మనము ఆయన పిల్లలుగా బ్రతికి ఆధిక్యత ఇచ్చాడు. హల్లెలూయా. నీ గుర్తింపు ఏంటో తెలుసా, నీ ఐడెంటిటీ ఏంటో తెలుసా? ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మీరు ఎవరు అంటే, ఒకవేళ నువ్వు సువార్త చెప్పే మనిషి అయితే, సువార్త చెప్పాలని ఆశ నీలో ఉంటే, నేను దేవుని బిడ్డను, ఆయన తన రక్తం పెట్టి నన్ను ఏం చేశాడు, కొనుక్కున్నాడు. నూతన